అయితే ఇక్కడండి సార్ నాకు ముందు ఒక మాట చెప్పాలా, ముఖ్యంగా మీ టీవీ5 యాజమాన్యానికి మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మూర్తి గారికి ముందు తర్వాత వస్తాయి దాంట్లోకి. నాకు హైదరాబాద్ అంటే ఒక పోరాటాలకి, ఒక మానవ హక్కులకి హైదరాబాద్ అనేది పుట్టిన మొదటి నుంచి కూడా, అసలు ప్రతి ఉద్యమానికి కూడా ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి కూడా ఇది హైదరాబాదు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి కూడా ఇక్కడే జరిగింది. ఇటువంటి హైదరాబాదులో నేను మా అమ్మాయికి ఒక అన్యాయం జరిగింది. నేను అనుకున్నా కదా మా అమ్మాయికి లీగల్గా అయితే న్యాయం జరుగుద్ది, ఏ భయం ఉండదు మా అమ్మాయికి అనే ఉద్దేశంతో నేను ఉన్నా. ఈ నెల నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మా అమ్మాయికి ధైర్యాన్ని ఇస్తుంది మీడియా కూడా అనే భావన ఇక్కడే కలిగింది నాకు ముందు. అసలు సార్ ఇక్కడికి రాకముందు నేను 2-3 మీడియాలకు ఫస్ట్ టైం నేను స్టూడియోకి వెళ్ళాను. నేను ఈ మాట ఎందుకు అన్నానంటే నేను ఒకప్పుడు నా చిన్నతనంలో గ్రామాల్లో ఉండేవాళ్ళు ఇటువంటి కాకాని బాబు లాంటి వాళ్ళు ఏదైనా చేసేది వాళ్ళదే చట్టం, వాళ్ళదే శిక్ష, అన్నీ వాళ్ళే. కానీ కాలం మారింది, మహిళలకు కూడా సమాన హక్కులు వచ్చినాయి, వాళ్ళకు కూడా చట్టాలు వచ్చినాయి, వాళ్ళు కూడా పురుషులతో పాటు సమానంగా ముందుకు వెళ్తూ ఉన్నారు, ఇన్ని సాధిస్తున్నారు. అటువంటి ఈ మహానగరంలో ఆ గ్రామాల్లో కూడా ఇవాళ ఈ పరిస్థితులు లేవు సార్. ఈ నగరం వచ్చిన తర్వాత మరి డబ్బులతో మెయింటైన్ చేస్తున్నాడు, కొంటున్నాడు. కొన్ని మీడియా సంస్థలు కూడా నిజాయితీగా వ్యవహరించకుండా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే క్లియర్ అండ్ క్రిస్టల్, అమ్మాయి గౌతమి ఏం ఆరోపిస్తుంది, దానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయా లేవా అనేది చూపిస్తూ ఉంది. చూపించినప్పుడు ఒక ఊసరవెల్లి లాంటి ఆయన ఊసరవెల్లి అని, ఎందుకంటే ఆయన చాలా మిస్ఫైర్ అయ్యాడు నా గురించి కూడా. నేనేదో మర్డర్ కేసులో ఉన్నా అని, రౌడీ షీటర్ అని, నేను కమ్యూనిస్ట్ చెప్పాడు. ఆయన నోరు జారాడు కదా, నేనైతే అసభ్యంగా నోరు జారనండి. కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే తప్పేంటి తెలియదు కదండి, ఆ భావజాలం తెలియదు. ఇప్పుడు బురదలో బురలాడే పందికి సుగంధం తెలియదు కదా, ఏం తెలుస్తుంది? అది మన మీద బురద చల్లొద్దు, మనం కడుక్కోవాలి అంతే. ఇప్పుడు ఆయన పరిస్థితి అట్లాగే ఉంది. అయితే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, అమ్మాయి స్టేషన్కి పోయినా మేనేజ్ చేసింది అంటాడు. ఇప్పుడు ఒక అమ్మాయి స్టేషన్కి పోయి ఏం చేసింది, అబ్బాయి వచ్చి ఇంటి మీద అరాచకం చేసి, అంటే వాళ్ళు అంబర్పేట శంకర్ దగ్గర రౌడీ షీటర్ దగ్గర వస్తున్నా నేను, వాళ్ళు చెప్పిన రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళకుండా స్టేషన్కి వెళ్ళింది. స్టేషన్కి వెళ్తే అంట పిలిపించారంట. అంటే ఏంటి, మీరు ఏమన్నా రాజ్యాంగానికి అతీతులా? మీరు అసలు స్టేషన్కి పిలిపించింది, నీ మీద ఏం కేసు ఉందో నువ్వు అక్కడ పోయి మాట్లాడుకో, నువ్వు లేకపోతే మీడియాలో అడుగు ఏం కేసు ఉందో. అట్లాగే అమ్మాయి చీటింగ్ కేసు పెట్టింది, ఆయన పిలవకూడదు అంటాడు సార్. ఇప్పుడు నిజమైన తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఉన్నారు నందిగామలో, వసంత నాగేశ్వరరావు ఉన్నాడండి. ఆయనకి నేను ఈ మీడియా సాక్షిగా నమస్కారం పెడుతున్నాను. 83లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యాడు. మా కాన్స్టిట్యున్సీకి మార్గదర్శి ఆయన, గైడ్ ఆయన. నాకు ఫోన్ చేశాడు ఆయన, అరే ఏంట్రా చిన్ని నీకు కష్టాలే. నేను సంతోషపడ్డాను. నేనేమంటాను, ట్రోలింగ్ కోసం మీరు ఎందుకు కుములుతున్నారు? కుక్కలు మొరుగుతాయి, మీ బిడ్డ మీద మీకు నమ్మకం ఉంది కదా. అంటే సార్ గౌతమి నీ మీద నీకు నమ్మకం ఉంది కదా. ఇక్కడండి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అరుస్తుంటే ఎందుకు ఫీల్ అవుతారు? కుక్కలు మురిగితే మీరు భయపడొద్దు. ఎలా ఉందంటే సార్, మూతిని కరవండి. నాకు ఇక్కడికి వచ్చాక ధైర్యం దొరికి చెప్పా సార్. ఫస్ట్ జర్నలిజం గొడ్డుపోల, ఇది బాపులపాడులో ఒక పల్లెలో కాదు. సో అందరూ కాకాని బాబు డబ్బులకి, ఎంగిలి మెతుకులకి, మోచేతి నీళ్ళకి అలవాటు పడరు. మీరు గుర్తుపెట్టుకోండి. అసలు ఎవరు అవసరం లేదు. మీ బిడ్డే ఒక జర్నలిస్ట్, మీ బిడ్డగా 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆమె ఒక ఛానల్. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. సరే అండి, మీరు వైసీపీ అయితే మీ వైసీపీ మీ బిడ్డకి, మీరు వైసీపీ కాదు, మీ బిడ్డకి హక్కులు లేవా? వాళ్ళు కొట్టి చంపేస్తారా? వాళ్ళు అత్యాచారాలు చేస్తారా? వాళ్ళు అరాచకాలు చేస్తారా? అడిగిన జర్నలిస్ట్కి అంటగడతారా? గౌతమి తరపున నిలబడతాం, ఖచ్చితంగా నిలబడతాం. ఏమైంది నిలబడితే? ఆడబిడ్డ తరపున